జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, భారీ బడ్జెట్, అంతకు మించి ప్రమోషన్లు, కావలసినంత బస్. వీటన్నింటితో గేమ్ చేంజర్ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. అయితే ఈ సినిమా అటు చరణ్, శంకర్, కియారాకి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తుందా? వీళ్ళ కెరీర్కి గేమ్ చేంజర్ కాబోతోందా? మెగా ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతుందా? చరణ్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన గేమ్ చేంజర్ ఈ శుక్రవారం థియేటర్లోకొస్తోంది. ఇప్పటికీ ఫుల్ బజ్తో పాటు లేటెస్ట్గా రిలీజ్ అయిన అన్ప్రెడిక్టబుల్ సాంగ్తో హైప్ వచ్చేసింది సినిమాకి. అదే ఫుల్ పాజిటివ్ టాక్తో రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్. 2 ఏళ్ల నుంచి సాలిడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. RRR లాంటి భారీ సినిమా తర్వాత గేమ్ చేంజర్తో తన పాన్ ఇండియా స్టామినా చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. 4 డిఫరెంట్ లుక్స్లో అన్ని రకాల ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ హై ఎక్స్పెక్టేషన్స్తో బరిలోకి దిగుతున్నాడు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ రామ్ చరణ్కే కాదు, శంకర్కి కూడా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది. ఎందుకంటే శంకర్ కొన్నాళ్లుగా ట్రాక్ తప్పుతున్నారు. అంతేకాక రీసెంట్గా రిలీజ్ అయిన భారతీయుడు 2తో మరో ఫ్లాప్ అందుకున్నారు. సో గేమ్ చేంజర్తో శంకర్ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఈ సినిమా శంకర్కి చాలా ఇంపార్టెంట్ కాబోతోంది. ఇప్పటికే 3 ఏళ్ల పాటు 400 కోట్ల బడ్జెట్తో పాటలకే దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్ తన స్టైల్లో సినిమా లావిష్గా తీశారు. మరి శంకర్ మార్క్ మేకింగ్కి తోడు పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఈ 10న రాబోతున్న గేమ్ చేంజర్ హిట్ అయ్యి కెరియర్ని చేంజ్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు శంకర్. హీరోయిన్ కియారా అద్వానీ కూడా టాలీవుడ్లో మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే గేమ్ చేంజర్ హిట్ అయ్యి తీరాల్సిందే. ఇప్పటికే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న గేమ్ చేంజర్కి ఓవర్సీస్లో కూడా మంచి హైప్ ఉంది. అదీ కాక మన సినిమాలకు ఎక్కువగా కలెక్షన్స్ ఓవర్సీస్ నుంచే వస్తున్నాయి. అందుకే అక్కడ కూడా గ్రాండ్ ప్రమోషన్లు చేసిన గేమ్ చేంజర్ ఇప్పటికే ప్రీమియర్లతో హంగామా చేస్తున్నాడు. ఇక నిన్నటి వరకు తెలంగాణలో టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా అన్న టెన్షన్లో ఉన్న టీంకి టికెట్ రేట్లు పెరగడంతో ఆ టెన్షన్ కూడా తీరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ శుక్రవారం భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్. అసలే అల్లు అర్జున్ 1800 కోట్లతో టాలీవుడ్లో సరికొత్త రికార్డ్ సెట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ హిట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ డే 150 నుంచి 200 కోట్ల కలెక్షన్ల టార్గెట్తో బరిలోకి దిగుతున్న గేమ్ చేంజర్ మరి మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా గేమ్ చేంజర్ ఉంటుందా? ఏ రేంజ్లో రికార్డుల్ని బద్దలు కొట్టి బాక్సాఫీస్ గేమ్ చేంజర్ అవుతాడో చూడాలి.